ఈ బీజేపీ వాళ్ళు తెస్తుంటే కూడా దాన్ని కంటిన్యూ చేయొద్దు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోనియండి, మళ్ళాంటి వాళ్ళు మాట్లాడాలి. ఈవీఎంలు ఎందుకు? దానివల్ల అనుమానాలు వస్తున్నాయి. మీరు ఏం ఏదైనా మ్యానిపులేట్ చేయొచ్చు. ఒక్కసారి హలో అన్న నమస్తే. చిన్న శ్రీశైలం యాదవ్ గారు మీకోసం చాలాసేపు నుంచి ట్రై చేస్తున్న ఫోన్ లైన్లో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రఘున్న. మీ కష్టం బి ఉన్నది మీకు కూడా కంగ్రాచులేషన్. ఏం చెప్పదా లైవ్ లో ఉన్నారు మీరు, దయచేసి ఒక 2 నిమిషాల సమయం కేటాయించండి, పబ్లిక్ వింటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు అన్ని ఈడ మా మీద అభిమానం ఉన్న ప్రజలకు అందరికి, పార్టీ మీద ఉన్న అభిమానానికి, పార్టీలకు అతీతంగా పనిచేసిన అన్ని పార్టీల వారికి అందరికి పేరు పేరున అన్ని పార్టీల వాళ్ళు మాకు మీద గౌరవం, మా మీద అభిమానంతో పార్టీలకు అతీతంగా పనిచేసారు. వాళ్ళందరికి కూడా పేరు పేరున నమస్కారం. సో మీ మీద రౌడీ అనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్లిరు, మరి మీ నియోజకవర్గ ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోనట్టు పబ్లిక్ చెప్పారు కదా. అదే అంటున్నాను, దాన్ని రిసీవ్ చేసుకోలేదు. రౌడీకి పైల్వాన్ కు రౌడీకి తెలియని సన్నాసులకు నేనేం చెప్తా. పైల్వాన్ వేరు, రౌడీ వేరు. నేను పైల్వాన్ ను 1980 నేను స్టేట్ ఛాంపియన్ ను, సర్టిఫికెట్లు ఉన్నాయి. నేను ఒక పైల్వాన్ ను వాళ్ళకి అన్నా, నేను ఒక పైల్వాన్ అన్నా. రాజకీయ రౌడీలు వేరే ఉంటారు, రకరకాలు ఉంటారు. అలా కూడా వాళ్ళు నాతో ఓపెన్ గా ఏదన్నా డిబేట్ లో వస్తే వాళ్ళకి సమాధానం చెప్తా నేను. సో ఇప్పుడు మీ మీద పెద్ద బాధ్యత ఉంది. మేము చెప్తున్నది ఏంటంటే, ఇక ముందు మేము కూడా గమనిస్తుంటాం మీ లైన్ ఎట్లుంటది, మీ పనితీరు ఎట్లుంటది అన్నది. ఇప్పుడు మీరు దీని నుంచి బయటపడాలంటే మీరు నియోజకవర్గాన్ని చాలా గొప్పగా తయారు చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాం. జూబ్లీస్ ను చూసి ఇంకా వేరే కాన్స్టిట్యూషన్లు వేరే కూడా అట్లా చేసేటట్టు చేస్తాం. మీరు చూస్తారు కదా, ఒక 6 నెలలు 8 నెలల. ఇప్పుడు మీ డ్రీమ్ కదా, మీరు ఎమ్మెల్యే కావడం మీ డ్రీమ్. మీ డ్రీమ్ మీ కొడుకు రూపంలో అది నెరవేరిందా? నెరవేరింది. ఎంత ఆనందంతో ఉన్నారు ఈ సందర్భంలో మీరు? చాలా ఆనందంతో ఉన్నామన్నా. పాషం యాదగిరి సార్ ఒకసారి మాట్లాడతారట, ఒకసారి వినండి. కంగ్రాచులేషన్స్. అయితే మీకు పోటీ పెడుతున్నాము. మీరు కేటీఆర్ ఇద్దరు కలిసి దంగల్లో దిగి లాల్ మట్టిలో నిల్చొని ఎవరైనా ఛాలెంజ్ ఇప్పుడు కూడా కొట్లాడతారు. 67 ఏళ్ళు ఉన్నా ఇప్పుడు కూడా ఆడు కూడా ఉన్నాడు, కౌశిక్ రెడ్డి గాడు, వాడు వీడు దంగలు పెడతా, దంగల్లో ఎవరినో కొట్లాడమని ఇప్పుడు కూడా కొట్లాడతా. అయితే నేనేమంటున్నానంటే దంగల్లో నిల్చొని లాల్ మట్టి పెట్టిస్తా, దమ్ముంటే టీఆర్ఎస్ వచ్చి కొట్లాడు. రమ్మందాం ఒకటి, అది కూడా వద్దు, అంత కుస్తీ కూడా వద్దు. లాల్ మట్టిలో నిల్చొని పారగొట్టమనాలి. పౌరా మారో బోల్దా, పౌరా. ఒక్కసారి దంగలు దొరుకుతాయి కదా, కష్టపడతా. తెలియదు కదా మరి, పౌడా తెలియదా, దంగలు తెలియదా, లాల్ మట్టి తెలియదా? అన్నా మేము కాయించి కొట్టి వచ్చినామే, కింద మీద వాడుకుంటా. నాకు తెలుసు కదా, కాయించి లెక్క అన్ని పేచీలు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. అవును, పోయి కల్చర్ తెచ్చడానికి వానికి ఏం తెలుసా సన్నాసికి? వానికి ఏం తెలియదు. వాళ్ళకి వాడు దమ్ము ఉంటే నేను ఒక్కరిని టిఆర్ఎస్ భవన్ పోయి మాట్లాడతా. వాళ్ళు ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్స్. వారికి గొర్రె పిల్లకు, మేక పిల్లకు, కుక్క పిల్లకు తేడా తెలియదు. వాళ్ళకేం తెలుస్తుంది? చదువుకుంటే ఏమొస్తుంది? ప్రపంచం తిరిగి వస్తుంది. సంతోషం. కంగ్రాచులేషన్స్ అన్న. ఒక విషయం అన్న, చాలా కోపం మీద ఉన్నట్టున్నారు మీ మీద, మీ ఇంతకాలం అన్న మాటలకి. ఏవన్నీ మామూలు అన్న, 40 ఏళ్ల నుంచి అది పాతది, అడిగిపోయిన క్యాసిటీ అది. నాకేం పిల్లనిచ్చేయడం లేదు కదా అన్న. అంతేనా? అది లేకపోతే ఇప్పుడు కూడా ఇంత చర్చ ఎందుకు నడుస్తుంది? 40 ఏళ్ళ అన్న, 35-40 ఏళ్ల నుంచి ఉన్నది. నేను ఎంతో మంది అన్ని పార్టీల వాడుకున్నారు. మమ్మల్ని గుర్తించి మా రేవంత్ అన్న, మహేష్ గౌడ్ అన్న మమ్మల్ని గుర్తించి, మా కష్టంను గుర్తించి, ఎందుకంటే అతను మీ కష్టపడి వచ్చిండు కాబట్టి మా కష్టంను గుర్తించి 100 సర్వేలు చేపించి టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అన్ని 6-7 డివిజన్లలో మీకు లీడ్ ఉందా, లేకపోతే ఎక్కడైనా డిస్టర్బ్ అయిందా? ఎక్కడ డిస్టర్బ్ కాలే. ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలే. ఎంత ఖాళీ అయింది పర్సు? పర్సు ఎంత ఖాళీ అయింది మనది?
ఖర్చా అదేనే బ్యాగు పైసలు ఆగిలు గీగిలు ఏమన్నా జనమే తెచ్చుకోరు. మనమైతే సరే అవి మామూలే గానీ ఓకే ఓకే అది నడుస్తూనే ఉంటది ఇక. థ్యాంక్ యూ. యా ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మీ పాత్ర ఏంది నెక్స్ట్? వాట్ నెక్స్ట్? మీ పాత్ర ఏముండబోతున్నది? బిజీ ఉన్నట్టున్నాడు. కట్ అయింది. యా సో ఆయన అంటే చాలా ఇదిగా ఉన్నట్టున్నారు పాపం, అంటే వాళ్ళని బాగా హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం జరిగింది కదా. ఇప్పుడు రౌడీ 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 మీరు గ్రౌండ్ లో ఉన్నారు కదా, మీకు తెలిసి ఉంటది సిచ్యువేషన్. కేటీఆర్ కు అస్త్రాలు ఏం లేవు. క్యాండిడేట్ చదువుకున్నాడు, ఆయన కంటే బాగా తెలివికల్లోడు, యువకుడు, బాగా యువతలో ఆయనకు ఆదరణ ఉంది, బాగా సర్వీస్ చేసిండు ఆ ప్రాంతంలో. సావుకు బతుకుకు మంచికి చెడుకు ఎడ్యుకేషన్కు హెల్ప్ చేసినటువంటి హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ హెల్పింగ్ నేచర్ అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ కాకుండా ఉండటం కోసం ఒక స్ట్రాటజికల్గా వాళ్ళ ఫ్యామిలీని మానసిక ఇబ్బంది పెట్టడం అనేటువంటి దానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ అన్నిటికి కూడా చెంప మీద కొట్టినట్టుగా ప్రజలు సమాధానం చెప్పారు. ఇప్పుడు జనం కూడా ఏంటంటే చూసారు వీళ్ళిద్దరు బయట విదేశస్తులు. బీఆర్ఎస్ క్యాండిడేటు బీజేపీ క్యాండిడేట్ ఇద్దరు బీలు విదేశస్తులే. లోకల్ మట్టి బిడ్డ అక్కడ పుట్టిండు. ప్రతి గల్లీ చెప్తాడు, గల్లీలో ఎవరి పేర్లు కూడా చెప్తాడు. మన గల్లీలోకి ఏదైనా పోదాం, ఎల్లయ్య తమ్మ ఎట్లుండవు, మల్లన్న ఎట్లుండు, కిష్టయ్య ఎట్లుండు, అట్లా అందరి పేర్లు పెడతాడు, పలకరిస్తాడు, తిరుగుతాడు. వీళ్ళ నవీన్ తిరుగుతాడు, అట్నే శ్రీశైలం కూడా తిరుగుతాడు. జనానికి తెలుస్తుంది కదా ఎవరు మన పరామర్శిస్తారు. మట్టి బిడ్డను గౌరవిస్తారు. అవును, నువ్వు ఉట్టి మీద నుంచి వస్తే ఏముంటుంది, హెలికాప్టర్. శ్రీశైలం అన్న బస్తీకి వస్తే అవతల బీఆర్ఎస్ కు ప్రచారం చేస్తున్నాడు కూడా జెండా పక్కకు పెట్టి వచ్చి కలిసి అవును కలిసి అంటే అంత ఏదైనా కూలి పని చేస్తున్నావు అన్న